చాలామంది మగవాళ్ళు సెక్షువల్గా ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం ఏమిటి అని అంటే వాళ్ళు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ స్ట్రైట్గా లేకుండా ఇట్లా బెండ్ ఉండి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ గట్టిపడి స్ట్రైట్గా ఉంటే ఈజీగా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయగలరు. కానీ ఎవరిలో అయితే ఇట్లా పెన్నిస్ బెండ్ ఉంటుందో, వంకరగా ఉంటుందో, కిందకి కానివ్వండి పైకి కానివ్వండి, అటువంటి వాళ్ళు సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా పెన్నిస్ బెండ్ అంటే ఈ అంగము వంకరగా ఉండటానికి ఒక ముఖ్యమైన కారణము పైరోనీస్ డిసీజ్. సో అసలు ఈ పైరోనీస్ డిసీజ్ అంటే ఏమిటి? పైరోనీస్ డిసీజ్ అంటే నార్మల్గా ఎవరికైనా సరే అంగం లోపల ఈ కార్పోరా క్యావర్నోజా అనే ఒక మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లోకి బ్లడ్ వచ్చి ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడున్న మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి దానివల్ల పెన్నిస్ పెద్దగా ఎరెక్షన్ వస్తుంది. అది నార్మల్గా ఎరెక్షన్ మెకానిజము. కొంతమందిలో ఏమైంది అనంటే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లో ఈ హార్డ్ ప్లేక్ అనేది ఫామ్ అయింది అనమాట. అంటే ఇక్కడున్న మజిల్ ఈ పింక్ కలర్లో ఉన్నది ఇదంతా నార్మల్ మజిల్లు. కానీ కొంతమందిలో ఏమైందనంటే ఈ మజిల్లు గట్టిపడిపోయింది ఒక పార్ట్లో, మొత్తం పెన్నిస్ మొత్తం కాకుండా ఒక పార్ట్లో మజిల్ అనేది గట్టిపడిపోయింది. దాన్నే ఫైబ్రస్ ప్లేక్ అంటారు. ఎవరిలో అయితే ఈ మజిల్లో ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లో ఈ ఫైబ్రస్ ప్లేక్ ఫామ్ అయిందో అటువంటి వాళ్ళకి ఏమైంది అనంటే సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు ఈ మిగతా మజిల్ అంతా నార్మల్గానే స్ట్రెచ్ అయ్యిద్ది. కానీ ఈ పార్ట్ మట్టికి స్ట్రెచ్ అవ్వదు. ఈ గట్టిపడిపోయిన ఈ ఫైబ్రస్ ప్లేక్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మట్టికి సాగదనమాట. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ ఇట్లా బెండ్ వచ్చిద్ది. సో దీనివల్ల వాళ్ళు సెక్షువల్గా ఇట్లా బెండ్ ఉండటం వల్ల కలవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఫైబ్రస్ ప్లేక్ అనేది రావటానికి ఒక ముఖ్యమైన కారణము డయాబెటీస్. అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి డయాబెటీస్ ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ ఫైబ్రస్ ప్లేక్ అనేది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. అండ్ ఇంకొంతమందిలో సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ రిపీటెడ్గా పక్కన ఇక్కడ బయటకు వచ్చేసి మళ్ళీ వెజైనాలోకి వెళ్లకుండా పక్కన వాలు గుద్దుకుంటూ ఉంటుంది. ఆ పెరినియల్ వాలు గుద్దుకుంటా పెరినియంలో ఇట్లా కంటిన్యూస్గా గుద్దుకుంటా ఉందనుకోండి, అటువంటి వాళ్ళలో కూడా ఈ ఫైబ్రస్ ప్లేక్ వచ్చి ఈ పైరోనీస్ డిసీజ్ అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు సెక్షువల్గా ఎదుర్కొనే సమస్య ఏంటి అని అంటే ఇట్లా పెన్నిస్ బెండ్ అయిపోయి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు ఈ పెన్నిస్ బెండ్ వల్ల పెయిన్ కూడా వచ్చింది. అంటే ఈ పెన్నిస్ లోపల ఈ దీనివల్ల పెయిన్ కూడా వచ్చింది అనమాట. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ బెండ్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో దానికి ఒక ముఖ్య కారణము ఈ పైరోనీస్ డిసీజే ముఖ్యమైన కారణము. సో ఎవరిలో అయితే ఈ ప్రాబ్లం ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే షాక్ వేవ్ థెరపీ. దాన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటారు.